తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. తణుకు పాతూరు 9వ వార్డు పెదవంతెన ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ స్ఫూర్తితో తణుకు నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అండగా నిలబడుతున్న మంత్రి కారుమూరి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎంపీ ఎమ్మెల్యే 2 సీట్లకు సంబంధించి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని సూచించారు. కార్యక్రమంలో నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, బెజ్జారపు హేమశ్రీ, వార్డు నాయకులు తాటిపర్తి వాసు, పిల్లి సూరిబాబు, తాటిపర్తి దుర్గాప్రసాద్, బోసు సూర్యనారాయణ, కుడుపూడి చంద్రరావు, సింహాద్రి, చంద్రకళ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. అదే అందరికి చెప్పాలి. మనం ఎంత ఏ ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే నవ్వుతా వాళ్ళు మాకు ఎదురొచ్చి బయటకు వచ్చి, అమ్మ మీరు అడగక్కర్లేదు మమ్మల్ని, మా ఓట్లు 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి కూడా ఫ్యాన్ గుర్తుగా వేసి మేము నెగ్గిస్తాం. ఎందుకంటే అనేక లబ్ధి పొందాం, ఆ మాత్రం విశ్వాసం మాకు ఉంది. అందుకని ఇప్పుడు చేయకపోతే మేము విశ్వాసం లేనట్టు అవుద్ది. కాబట్టి మేము తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావుని, అక్కడ ఎంపీగా ఉమాబాలా గారిని నెగ్గించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలన్నదే మా కోరికని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఈ వార్డులో తిరుగుతుంటే ఏ వార్డులో తిరిగినా అలాగే ఉంటుంది, ఈ వార్డులో కూడా అదే విధంగా ఉంది. అందరూ కూడా ఈ రోజుని ఇక్కడున్న ఈ బూత్లో ఇంతకుముందు తక్కువ మెజార్టీ వచ్చింది, ఇవాళ 1 సైడ్ మెజార్టీ, ఇవాళ 1200 ఓట్లు ఉన్నాయి. ఇవాళ ఇంచుమించు ఇక్కడ 700 నుంచి 800 ఓట్లు మెజార్టీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అంత ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు రకరకాల స్వీట్స్ అవి కూడా మాకు ఎదురు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి సాధారణంగా ఆహ్వానించి పంపిస్తున్నారండి. వాలంటీర్లపై టీడీపీ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారంతో పాటు చంద్రబాబు నాయుడు తమకు విడుదల నుంచి తప్పించాలంటూ తణుకులో 8, 7, 17, 25 వార్డులకు సంబంధించిన వాలంటీర్లు శుక్రవారం రాజీనామాలు చేశారు. జగనన్న అందిస్తున్న సంక్షేమాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేసి తృప్తి తమకుందని, కానీ పింఛన్లు ఇచ్చే నిధుల నుంచి తప్పించినందుకు నిరసనగా మేము రాజీనామాలు చేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న అందించిన సంక్షేమమే శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర కుమార్తె దీపిక అన్నారు. తణుకు 4వ వార్డు గణేష్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి గడపలోనూ జగనన్న సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ జగన్కు మేము అండగా నిలబడతామని చెప్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, బెజ్జారపు హేమశ్రీ, ఫహీమా, ఉండాచరపు గీత, శకుంతల, చంద్రకళ, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. పెదపాటి సుబ్రహ్మణ్యం, షేక్ బాజిం, అనపర్తి జయరాజు తదితరులు పాల్గొన్నారు.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ ఈరోజు 4వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో వాటితో చాలా హ్యాపీగా ఉన్నారు. సో అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామంటున్నారు. నాన్నగారికి కూడా చాలా మంచి స్పందన ఉంది. ఆయనకి ఓటు కూడా వేస్తామంటున్నారు. సో ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటున్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ బిహెచ్ హిమబిందు తెలిపారు. ఎంపీసీలో బి దీప్తి రాణి 470కి 452, సిహెచ్ అనూష 415, బి అక్షయసుధ 458 మార్కులు, ఎస్ సాయి భార్గవ్ 458 మార్కులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఆర్ శ్రావణి 1000కి 981 మార్కులు, పి భార్గవి 955 మార్కులు, బి పూర్ణిమ 892 మార్కులు, ఏ అగ్నేశ్రీ 901 మార్కు సాధించినట్లు తెలిపారు. 510 మంది ఏ గ్రేడ్ సాధించారని తెలిపారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి అభినందించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు నర్సింగ్ సిబ్బందికి హెల్త్ ఫెసిలిటీ ఐడీల తయారీ నిమిత్తం తణుకు ఐఎంఏలో శిక్షణ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె ఆనంద్, డిపిఎంఓ సిహెచ్ ధనలక్ష్మి, ఆసుపత్రి వైద్యాధికారి కె దుర్గా మహేశ్వరరావు, ఏబిడిఎం రాష్ట్ర కోఆర్డినేటర్ చరణ్ తేజ పాల్గొన్నారు. తణుకు తాడిపల్లిగూడెం వైద్యులు పాల్గొన్నారు. టీబీ రిలేటెడ్ ఇష్యూ కెళ్తే టీబీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఒక యూనిక్ ఫోర్స్ @abdm అనే ఒక యూజర్ నేమ్ వస్తుంది. ఆ అడ్రస్ మనకి ఏంటంటే ఏబిడిఎం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీంట్లో ఏంటంటే అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇందులో ఎన్రోల్ అవ్వాలి అనేది మెయిన్ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి ఏంటంటే హెచ్పిఆర్, హెచ్ఎఫ్ఆర్ అవి కూడా ఏంటంటే హెల్త్ ఫెసిలిటీ, హెల్త్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాటిని కూడా మనం ఏంటంటే ఇందులో ఎన్రోల్ చేసుకుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళు ఎక్కడికైనా సరే వెళ్ళినా కూడా ఏంటంటే వాళ్ళ డేటా అంతా కూడా సెంట్రలైజ్డ్గా ఉంటుంది. వాళ్ళని ఏ స్టేట్కి వెళ్ళినా లేదా మన ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళినా, ఇంకో టౌన్ల నుంచి ఇంకో టౌన్కి వెళ్ళినా పేషెంట్ హిస్టరీ, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ మొత్తం డేటా అంతా కూడా మనకి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి చాలా వరకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. మనకు కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ కూడా పేషెంట్ హిస్టరీ అనేది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ కోసం అని చెప్పేసి మనం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము టీమ్స్ కూడా పంపిస్తున్నాము. ఆ టీమ్స్ కూడా చాలా వరకు కొన్ని హాస్పిటల్స్ కవర్ చేసి ఆల్రెడీ ఎన్రోల్ చేయడం కూడా జరిగింది. దీని గురించి మనకి స్టేట్ నుంచి కూడా స్టేట్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా మీకు ఏంటంటే పూర్తిగా అర్థమయ్యేలాగా దీనివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా మీకు వివరంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో. సో మీరందరూ కూడా ఇక్కడ విజిట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పెనుమంట్ర ఆంధ్ర శేషన్ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల అధ్యక్షులు తేతల గుర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎస్ తరుణి 1000కి 976 మార్కులు, ఎన్ శ్రీ నాగవల్లి 974 మార్కులు, టి లక్ష్మీ సూర్య 973 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్లో బిఎన్ఎస్ఎల్ కామాక్షి 470కి 461 మార్కులు, జి హరిత 457, వి మౌనికా శ్రీలక్ష్మి 451 మార్కులు సాధించినట్లు తెలిపారు.
విద్యార్థులను గుర్రెడ్డి, కరస్పాండెంట్ తమ్నంపూడి రామారెడ్డి, ప్రిన్సిపాల్ ఏ సత్యప్రకాష్ అభినందించారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసన వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాలకూరులో మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవకాలం పూర్తయ్యే వరకు మజ్జిగ చలివేంద్రాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఏటా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేగ్నేశ వెంకట గోపాలకృష్ణంరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, అడ్డాల నాగరాజు, నంబూరి దుర్గారాజు, మునుడి సూర్యనారాయణరాజు, మంత్రిన శ్రీ వెంకటరాజు, వేగ్నేశ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరాజు శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి గ్రామంలో గ్రామ అభివృద్ధి సంక్షేమంలో పాలుపంచుకుంటూ గ్రామంలోని అన్ని వర్గాలకి కూడా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. మన శ్రీదేవి శ్రీను పాప దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. శ్రీనుకి పాప బాగా ఇష్టమైన పాప. ఎవరికైనా ఆ పరిస్థితి రావటం దారుణం. భగవంతుడు శ్రీనుకి అన్యాయం చేశారు. పాప మీద ఇష్టంతో 10 మందికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి గ్రామంలో పేదవర్గాలకి అండగా ఉంటూ గ్రామంలో అభివృద్ధిలో పాలు పంచుకుంటూ సంఘంలో సేవాభావంతో ముందుకెళ్తున్నారు. అందరికీ ఎలవేల్పు కాలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కలగజేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ గ్రామానికి మరింత సేవ చేస్తూ ముందుకెళ్తున్న శ్రీనుని అభినందిస్తూ శ్రీను ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ శ్రీనుని ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గెలిపే లక్ష్యంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. మండలంలోని జువ్వలపాలెంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి శివరామరాజు ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయనకు ప్రజలు, రైతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడతాయని అన్నారు. ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, జువ్వలపాలెం ఎంపీటీసీ మీసాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బొచ్చ గణేష్, పెనుమచ్చ దిలీప్, వేగ్నేశ బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుత రామరాజు, మంత్రిన శ్రీరామరాజు, వజ్రపు దాలినాయుడు, రంగా, మండల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో ఈరోజు జోల్పాలెం గ్రామం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. జోల్పాలెం గ్రామంలో రైతాంగం అంతా కూడా గతంలో మనం చేసిన దాన్ని గుర్తిరిగి ఈరోజు కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ కాలువల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, నీరు అందే పరిస్థితి లేదు అని రైతులు బాధని వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కూడా మనం గతంలో రోడ్లు బాగా వేసాము. ఆ రోడ్లుకి ఇప్పుడు డ్రైన్లు కావాలని చెప్పి గ్రామస్తులు అడుగుతున్నారు. ఏదైనా ఈ జోలపాలెం గ్రామంలో మనం అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయగలిగాం.
మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉండాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు కేఎస్కే మాణిక్యాలరావు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు రాసిన 13 మంది విద్యార్థులకు గాను 7 మంది ఉత్తీర్ణులై 54% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కళాశాలలో విద్యాబోధన జరిగిన సిఈసి గ్రూపులో 10 మందికి గాను 6 మంది, ఎంపీసీ గ్రూపులో 3కు గాను 1 ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు చెప్పారు. సిఈసి గ్రూప్లో గున్నేపల్లి తన్విక 500 మార్కులకు గాను 371 మార్కులు పొంది 74% సాధించి గ్రూప్లో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఎంపీసీ గ్రూప్లో ఎంవిడి శిరీష 470 మార్కులకు గాను 405 మార్కులు పొంది 86% సాధించి గ్రూప్లో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, రాయమెట్ల గ్రామాల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ సూచనల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల మొదటి రాండమైజేషన్ షెడ్యూల్ మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ ప్రక్రియని స్వయంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నలబాటి రమేష్, హెచ్ శ్రీనివాసరావు, సలాది ఆనంద్, జి వెంకట్రావు, వైవి శ్యామల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఈనాటి బంగారు మాట. ప్రశాంతవంతమైన మనసున్న వారు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.